లక్ష్మీ నరసింహస్వామికి జై. లక్ష్మీ నరసింహస్వామికి జై. చూడండి వా 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 ఏం కట్టారు అసలు రాయితోని మట్టి పోసి మళ్ళీ దానికి అమ్మ అంత ఘోరంగా ఉన్నాయి ఈ దేవుని కాడ. చూడండి ఇది అయితే చూడండి ఎట్లా చూస్తుంది. ఇక గుట్టలు చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గుట్ట చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గుట్ట, ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ గుట్టనే. ఈ గుట్టలో ఇది రౌండ్ తిరిగే వరకలా బట్టలు చూడండి ఎట్లా అయిపోయినా మొత్తం అయిపోయినాయి బట్టలు అయితే. తక్కువ అది అట్లా అనకూడదు, మంచిగా ఇట్లా బాగుంటుంది అన్నట్టు. రండి అందరు రండి. ఇక్కడ ఫోన్పే గూగుల్ పే పనిచేయదు, ఓన్లీ క్యాష్ తీసుకు. ఎందుకంటే చెట్ల కింద వండుకొని తింటే వనమాసం ఇట్లా మనం ఎప్పుడైనా వనమాసం ఇట్లా పోయినప్పుడు చెట్ల కింద ఎట్లా వండుకొని తింటారు అట్లా బాగుంది. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మొత్తానికైతే మనం చల్దండి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ విజువల్ ఎట్లా ఉంటుంది అంటే కింద గుండం ఉండి పైన దేవుడు ఉంటాడు. కింద మనం తడి బట్టలతోనే స్నానం చేసి పైన దేవుని కాడికి పోయి దేవుని చుట్టూ తిరగాలన్నట్టు. చిన్న సందు ఉంటుంది, అంత గుట్ట పైన చిన్న సందు ఉండి ఆ సందులోకి వెళ్ళి మనం తడి బట్టలతో ఇట్లా పండుకొని పాక్కుంటూ పోవాలి. అంటే బాగుంటుంది అక్కడ. సో ఈరోజు బ్లాగ్ అయితే అక్కడ మనం తీయబోతున్నాం. వీడియో అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంటుంది. మనమైతే మొత్తానికైతే బైక్ మీద జర్నీ చేద్దాం. మీకు లొకేషన్ ఎట్లుంటుందో కూడా చూపిస్తా. చలో మనం అయితే బైక్ మీద జర్నీ స్టార్ట్ చేద్దాం ఇక. సో గైస్ వీడియో చూసే ముందు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన కొత్త ఛానల్, ఎందుకంటే బ్లాగ్ మొత్తం మనం స్టార్ట్ చేసినాం కాబట్టి ఇది మన కొత్త ఛానల్. మొత్తానికైతే మనం వెళ్తున్నాం గైస్. ఇక అక్కడ పోయినాక విజువల్ ఎట్లుంటుంది, అక్కడ ఎట్లా పోవాలి ఏం కథ అనేది మీకు మొత్తం ఈ వీడియోలో చూపించేస్తా. సో గైస్ మనం అయితే మొత్తానికైతే ఇట్లకెళ్ళి ఇప్పుడు ఈ బస్ స్టాండ్ ఉంది కదా గైస్, ఈ బస్ స్టాండ్లోకి వెళ్ళి ఇట్లకెళ్ళి మళ్ళీ మట్టితోనే ఉంటుంది మొత్తం. ఇది గుంత సందారెడ్డి అంటే బస్ స్టాండ్. లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మణపురం అని ఉంది. లక్ష్మణపురం అంటే ఇక్కడ ముంగలు వచ్చేది ఇంకో విలేజ్ వస్తుంది, చిన్న విలేజ్ వస్తుంది లక్ష్మణపురం అని. ఈ నుంచి మొత్తం మనకు మట్టితోనే చాలా దూరం, ఈ నుంచి ఒక 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ దాకా ఉంటుంది. మొత్తం మనకు మట్టితోనే ఉంటుంది. సో ఇక మనం ఈ తొవ్వేమట అయితే జర్నీ సాగిస్తూనే ఉండాలి. ఇక గుట్టలు చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గుట్ట చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గుట్ట, ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ గుట్టనే. ఈ గుట్టల మధ్య నుంచి మనం ఈ బాటెమ్మట సాగిస్తూనే ఉండాలి. ఎవరైనా వచ్చేటప్పుడు అయితే మీకు దేవుని కాడికి పోవాలనుకుంటే మీరు ఏమన్నా ఆటోనన్నా మీకు ఎలాంటి వెహికల్ ఉన్నా వెహికల్ ఉందనే రావాలి. నడుచుకుంటూ పోవాలంటే చాలా కష్టం. ఎవరైనా మళ్ళీ ఆడ దిగి బస్ స్టాండ్ కాడ దిగి మళ్ళీ ఆటోలు రావాలి, ఎవరైనా లిఫ్ట్ ఇస్తారంటే చాలా కష్టం. ఎందుకంటే ఎవరు టైంకి రారు. ప్రతి శనివారం సంక్రాంతి ముంగలు అయితే ఫుల్ జనాలు వస్తారు. కొంతమంది అట్లకెళ్ళి కూడా ఇంకో తవ్వు ఉంటుంది, అక్కడికి వెళ్ళి గౌరారం అని ఉంటుంది. గౌరారంకి వెళ్ళి అట్లకెళ్ళి తవ్వు ఉంటుంది. మళ్ళీ ఇట్లకెళ్ళి ఒక కిష్టాంపల్లికి వెళ్ళి ఇట్లకెళ్ళి ఇట్లా గుంటలకి వెళ్ళి ఒక తవ్వు ఉంటుంది. ఇక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రావచ్చు. మళ్ళీ ఇక్కడ టీపీ గౌరారం అని అక్కడ కూడా తవ్వు ఉంటుంది. అట్లా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రావచ్చు. నేనైతే మనకి ఇట్లా లొకేషన్ మాల్గా నుంచి ఇట్లా లొకేషన్ దగ్గర ఉంది కాబట్టి మనం అయితే వస్తున్నాం. చూడండి మొత్తం చెట్లే. సో మీకైతే చెప్పినా కదా ముంగల లక్ష్మణపురం వస్తుందని, ఇదే లక్ష్మణపురం. ఈ నుంచి ఇంకా గుడి అయితే ఇంకా 2 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మనం గేట్ కాడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు, ఈ నుంచి 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే లక్ష్మణపురం ఇక. సో మనం అయితే వచ్చేసినాం మొత్తానికైతే దగ్గరికి. ఈ కట్ట ఉంది చూసిరా, ఈ కట్ట నిన్న కొత్తగా అంటే అక్కడ రిజర్వాయర్ పడుతుంది. చూడండి ఎంత పెద్ద కట్టనో అది. అంటే ఈ కట్ట అవతలనే దేవుడిగా లక్ష్మీ నరసింహస్వామి దేవుడు. ఇది చూడండి వా 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 ఏం కట్టారు అసలు. రాయితోని మట్టి పోసి మళ్ళీ దానికి రాయి పేర్చి మరీ కట్టారు. మామూలుగా కడతలేరు. ఏముంది చూడు. అంటే ఇంతకుముందుకైతే ఈ కట్ట లేకున్నది, ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ కట్ట లేకున్నది. ఈ కట్ట లేకుండా ఇక అంటే ఇక్కడ నిన్న ఒక 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ వర్క్. చూడండి ఎట్లా ఉందా బాబా. ఏం కట్టిరు ఆ కట్ట మొత్తం సోలింగ్ రాయి అని, అంటే బ్లాస్టింగ్ రాయిని ఆ కట్టకి ఏం కాకుండా ఇట్లా దగ్గర కట్టేసారు మొత్తం బాబా. ఈ నుంచి చూడండి ఎంత విజువల్ ఉందా బాబా. ఏమన్నా ఉందా. సో గైస్ మనమైతే టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. ఇగో ఇక్కడనే టెంపుల్. ఆ మెట్ల నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఆ పైన ఇట గుండ్ల కాడ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిండు. ఫస్ట్ అయితే మనం తడి బట్టలతో స్నానం చేసి మెట్లకి వెళ్ళి పాదయాత్ర చేసి టెంపుల్ కాడికి అయితే పోదాం. ఫస్ట్ అయితే స్నానాలు చేద్దాం రండి.
టెంకాయ ఎంతకా? 50 రూపాయలు. అంటే అక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. ఎందుకన్నట్టు అట్లా? మేము పాట వాడినాం ఇక్కడ 4,20,000 టెంకాయలకు ఇటు వస్తారని పాట వాడినాం. చాలా మంది అక్కడి నుంచి తెచ్చుకుంటారు. దయచేసి తెచ్చుకోవద్దని నేను చెప్తున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు వస్తేనే కదా మాకు 10 రూపాయలు వస్తేనే కదా మేము కూడా బ్రతికేది. అందువల్ల చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కొబ్బరికాయలు తెచ్చుకోవద్దు అక్కడ నుంచి, ఇక్కడే కొనాలి. సో గాయ చూసిరుగా, మీరైతే అక్కడి నుంచి వచ్చేటప్పుడు అప్పుడైతే టెంకాయలు అయితే తెచ్చుకోకండి. వీళ్ళంటే పాట పాడిరంట. పాపం వీళ్ళు కూడా మన దేవుని కాడ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా బతకాలి కాబట్టి మీరైతే అక్కడ వచ్చేటప్పుడు టెంకాయలు తెచ్చుకోకూడదు. ప్లస్ ఇక్కడ ఫోన్పే గూగుల్ పే పనిచేయదు, ఓన్లీ క్యాష్ తీసుకొని రావాలి. ఓకేనా గైస్? మనం అయితే గుడ్డ మీదకి వెళ్ళిపోవాలి. మొత్తానికి అయితే మెట్ల నుంచి పాదయాత్ర చేసుకోవాలి. మొత్తానికైతే మెట్ల నుంచి మనం అయితే వెళ్తున్నాం. లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఇక పోతూనే ఉండాలి మనం మెట్ల కానిసి అయితే వెళ్తూనే ఉండాలి. మెట్లకి వెళ్ళి ఎక్కాలంటే ఆయాసం అంటే ఎక్కొచ్చులే, కానీ మనం డైలీ అలవాటు ఉంటుంది. ఇంకా జిమ్కి పోతేనే మనం బాగుంటుంది. కానీ మనం పొద్దున్న లేస్తే యూట్యూబ్ వీడియోలు, ట్రాక్టరు, కంప్రెషను, మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్, పొద్దున్న లేస్తే మనకు పనే కాబట్టి మనకు తప్పలేదు. అల్బేర్ అయితే చాలా వస్తుంది. ఇంకా కొద్ది దూరం ఉంది. ఇక మనం అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ చిన్న గుండం, శివయ్య తండ్రి శివయ్య, లక్ష్మీ నరసింహస్వామి గుండం. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. చూడండి అసలు లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. అంటే గుడి ఎదురుగానే కట్ట, ఇదంతా కట్ట. చూడండి ఎంత మంచి లొకేషను, అసలు బ్యూటిఫుల్గా ఉంది కదా. రావాలంటే రాండి గైస్, ఎంత దూరమే కాదు. చల్దండ నరసింహస్వామి గుడి టెంపుల్ అంటే లొకేషన్ కొడితే వచ్చేస్తుంది ఆల్రెడీ. మెట్లెక్కి అయితే లోపలికి వెళ్ళి మాట కూడా వస్తలేదు. ఏం మాట్లాడదామని నత్తి పోతుంది. ఎందుకంటే ఒక పక్క ఆయుషం, ఒక పక్క మనం వీడియోలో మాట్లాడాలి కాబట్టి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఒక పక్క ఆయుషం వస్తుంది. ఇక మొత్తానికైతే లోపలికి వెళ్ళాక మొత్తం వీడియో జబర్దస్త్ అంటే జబర్దస్త్ తీస్తాం చూడండి. సో మనం అయితే వచ్చేసినాం లోపలికి. లక్ష్మీ నరసింహ స్వామికి జై. మొత్తానికి అయితే వచ్చేసినాం. రండి ఇక సైడ్ దగ్గర చూడండి గైస్, లోపలికి మనం పోవాలి ఇప్పుడు. లోపల లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిచిండు దేవుడు. చూడండి మొత్తం అసలు స్వామి ఇక్కడ వెలిచిండంటే అసలు ఆశ్చర్యకరమైన విజువల్. చూడండి తిరిగినాక కొబ్బరికాయ కొట్టాలా? ఓకే. దేనికి చూడండి గైస్, ఇగో మనం లోపలికి వెళ్ళి ఇట్లా పోవాలి. ఇగో మొత్తం పడుకోలేము అని మనం. ఇగో ఈ సందలకి వెళ్ళి మనం ఇట్లా పాక్కుంటూ పోవాలన్నట్టు. లక్ష్మీ నరసింహ స్వామికి జై. 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 చూడండి ఇట్నే ఒక 5 రౌండ్లు పోయాము. ఒక రౌండ్కే చూడండి బట్టలు ఎట్లా అయిపోయినాయి. అంటే ఇక దేవుని గురించి ఇక మనం తప్పదిగా. సో చూసిరుగా వీళ్ళకి అయితే 5 రౌండ్లు అంటే 5 చుట్లు తిరగాలి. ఈసారి ఇక కెమెరా నేనే తీసుకోబోతున్నా. దేవుడు అలా ఈసారి ఇక కెమెరా నేనే తీసుకోవద్దు. మొత్తానికి అయితే లక్ష్మీ నరసింహ స్వామికి జై. లక్ష్మీ నరసింహ స్వామికి జై. కెమెరా అయితే నేనే పట్టుకున్నా. మావానికి రానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇంత పబ్లిక్ వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టద్దు మనం. అందుకని మనమే చూడండి ఈ సందర్కి వెళ్ళి మనం వెళ్ళాలన్నట్టు. చూడండి ఎట్లా దేవుని గురించి మనం ఎన్ని కష్టాలైనా వాడాలి. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేదు కాబట్టి. లక్ష్మీ నరసింహ స్వామికి జై. లక్ష్మీ నరసింహ స్వామికి జై. లక్ష్మీ నరసింహ స్వామికి జై. లక్ష్మీ నరసింహ స్వామికి
జై. సో గైస్ మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి, స్వామివారి దర్శనం. రండి మరి గైస్ రండి. చూడండి 5 రౌండ్లు తిరిగే వరకల్లా బట్టలు చూడండి ఎట్లయిపోయినా, మొత్తం ఆగం అయిపోయినాయి బట్టలు అయితే. చూడండి దేవుని కాడికి రావాలంటే ఇంత అదృష్టం ఉండాలి తెలుసా. చూసారు కదా లోపల ఎట్లా ఉందో, లోపల అయితే ఇక ఘోరం. ఇక అంటే ఘోరం అంటే భగవంతుని గురించి, ఘోరం అంటే ఘోరమే, తక్కువ అది అట్లా అనకూడదు. మంచిగా ఇట్లా బాగుంటుంది అన్నట్టు. రండి అందరు రండి. సో గైస్ ఇక్కడ చూడండి ఉన్నాయి లోపల ఇవన్నీ ఏంటి, ఇవన్నీ అది దాన్ని ఏమంటారో కూడా నాకు అంత ఐడియా లేదు. గబ్బిలాలా అమ్మ అంత ఘోరంగా ఉన్నాయి ఈ దేవుని కాడ. చూడండి ఇది అయితే చూడండి ఎట్లా చూస్తుంది. అమ్మాయి ఘాట్ ఇవన్నీ ఓ అమ్మ, ఓ అమ్మ ఇవన్నీ గబ్బిలాలు, అమ్మాయి 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 గబ్బిలాలు మొత్తం. బొట్టు పెట్టు బొట్టు. నరసింహస్వామి, జై నరసింహస్వామి, జై నరసింహస్వామి, జై నరసింహస్వామి. చూడండి మన అవతారం ఎట్లా అయిపోయిందా, మొత్తం చూపి ఒకసారి. అయ్యో అమ్మ ఎట్లున్నాడు ఎట్లా అయిపోయింది మొత్తం బట్టలు గిడ్డలు. సో మనమైతే కొబ్బరికాయ కొడదాం ఇక. సో వాటర్ అయితే వచ్చినాయి. చేయి తప్ప ఒక చేయి తప్ప మనం కూడా తాగేది. చూసారు కదా దేవుడైతే ఇట్లా. మీరు కూడా రండి, నేనైతే మీరు రావాలని మనస్ఫూర్తిగా కొడుతున్నాను. సో గైస్ మనము ఈడికి వచ్చిన మనం ఓన్లీ దర్శనమే కాకుండా కింద మనకు ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. మనం ఏమైనా మొక్కున్నా కానీ కోడినో మేకనో వేసేయచ్చు. అంటే మొక్కు తీసుకొని మంచిగా చెట్ల కింద మనం వండుకొని తినొచ్చు. మంచిగా బ్యూటిఫుల్ ఉంటుంది కింద కూడా. ఎందుకంటే చెట్ల కింద వండుకొని తింటే వనమాసం ఇట్లా మనం ఎప్పుడైనా వనమాసం ఇట్లా పోయినప్పుడు చెట్ల కింద ఎట్లా వండుకొని తింటారు అట్లా బాగుంటుంది అన్నట్టు. సంక్రాంతి మంగళం అయితే పబ్లిక్ చాలా వస్తారు. ఎందుకంటే అప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవడానికి చాలా మంది వస్తారు. ప్రతి శనివారం కూడా చాలా మంది వస్తారు, ఇంకా మంగళవారం కూడా చాలా మంది వస్తారు. సో గైస్ మీరు కూడా రావాలంటే ఫ్యామిలీతో రండి. సో గైస్ మనకైతే దర్శనం అయిపోయింది. చూసిరుగా మనం లోపల స్వామివారి దర్శనం చేసుకుంటే చూడండి మన అవతారం ఎట్లా అయిపోయిందో. అంటే స్వామివారి గురించి, నరసింహస్వామి గురించి ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మనం మొక్కుతే వరం ఇస్తాడు కాబట్టి ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు. స్వామి వారి గురించి ఇలా అవ్వడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో గైస్ మరి ఇంకెందుకు ఆలోచన చేస్తారు, మీరు కూడా రావాలనుకుంటే చల్లదండి నరసింహస్వామి టెంపుల్ అని ఆన్లైన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడైనా సెర్చ్ చేసినా వస్తూనే ఉంటుంది. సో గైస్ ఇంకెందుకు ఆలస్యం, ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్ స్వామి అఫీషియల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ ఉండండి గైస్. ఓకే గైస్, బాయ్.